రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనము. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలెనని ఐగుప్తీయుల్ని కొట్టును. వారి యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తాం ఐగుప్తుల కొరకు దేవుడు మాట్లాడుతున్నట్టు. ఎన్నోసార్లు మనం ఐగుప్తుల కోసం విన్నాం కదండి. మరి ఐగుప్తుల్ని దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేల్ని కనాను దేశానికి దేవుడు నడిపించినప్పుడు అనేకమైనటువంటి విపత్తులు, అనేకమైనటువంటి ప్రమాదాలు ఐగుప్తు దేశంలో జరిగినట్టుగా మనం చూస్తుంటాం. ఐగుప్తులు ఇజ్రాయేలుకి ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండడం, ఇజ్రాయేల్ మీద పోరాడడం, దేవుని యొక్క శాపాన్ని కానీ దేవుని యొక్క ఉగ్రతను కానీ సంపాదించుకోవడం మాత్రమే మనం చూసాం. కానీ ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే ఐగుప్తులను కూడా దేవుడు ఎన్నుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి నిజమే, భూమి మీద ఉన్న ప్రతి జనాంగము కూడా దేవుని యొక్క చేతి పని అయి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందాలని, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొద్దకు రావాలని, మారు మనసు పొంది దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి రక్షణ కార్యము వారు పొందుకోవాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలెనని ఐగుప్తుల్ని కొట్టును. హల్లెలూయా. మరి కేవలం ఐగుప్తుల్ని మాత్రమే కాదు, కానీ ఈరోజు మనల్ని అందరినీ కూడా దేవుడు కొట్టబోతున్నాడు, లేదా కొడుతూ ఉన్నాడు, కొట్టేసి ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, మనం తొలగిపోతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మార్గానికి వ్యతిరేకంగా మనం నడుస్తున్నప్పుడు అనేక సార్లు దేవుడు మనల్ని దండిస్తూ ఉంటాడు, శిక్షిస్తూ ఉంటాడు. మరి ఆ శిక్షను గనక మనం స్వీకరిస్తే, ఆ శిక్షను గనక మనము అంగీకరించి మనము మన దారిని దేవుని వైపు మలుచుకుంటే, దేవుడే మన గాయమును కట్టి, దేవుడే మనల్ని స్వస్థపరిచి మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ శిక్షకు లేదా ఆ యొక్క గద్దింపునకు మనం లోబడకపోతే మనము నశించిపోయేటువంటి వారంగా మనం ఉంటాం. మరి మనం ప్రార్థన చేయగా దేవుడు ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మన వైపు తిరగడానికి ఇష్టపడుతున్నాడు. మనము ఆయన వైపు నుంచి పక్కకు తిరిగిపోయేవేమో, మనము మన దారిని మలుచేసుకున్నామేమో, కానీ దేవుడు మనం మలుచుకున్నటువంటి మార్గం వైపు వచ్చి ఆయనే మన వైపు తిరగడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము ఏ రోజు కూడా దేవుడు దండించాడనో, దేవుడు శిక్షించాడనో, దేవుడు మనల్ని ఇబ్బంది పెట్టాడనో మనం తలచకుండా దేవుడు శిక్షకు మనము తలయొగ్గేటువంటి వారముగా ఉండాలి. ఆయనకు లోబడేటువంటి వారముగా మనం ఉండాలి. ఎందుకు అనంటే అది మనల్ని సరిచేయడానికే, అది మన యొక్క మార్గాన్ని దేవుని వైపు మార్చుకోవడానికే ఆయన మనకు పెట్టినటువంటి ఆ యొక్క గద్దింపు. కాబట్టి మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కనుకే ఆ గద్దింపు. కాబట్టి ఆయన మనకు బాధ పెట్టాలనేటువంటి ఉద్దేశం కానీ, ఆయన మనల్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో కాదు, కానీ మనల్ని తన వైపు త్రిప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే దేవుడు మనల్ని అప్పుడప్పుడు కూడా గద్దిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థిస్తే మనం స్వస్థపరచబడతాం. మనల్ని ఆయన రక్షిస్తాడు, మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క గద్దింపుకు లోబడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, యేసయ్యా మీకు వందనాలు. నిజమే ప్రభువా, అయాన తని నీ గద్దింపునకు లోబడినటువంటి వాడు ధన్యుడు. అయాన తని నువ్వు ప్రేమించినటువంటి కుమారుని మాత్రమే నాయన గద్దిస్తావు గనుక ప్రభువా, యేసయ్యా నీవే గాయం కట్టి నీవే స్వస్థపరచువాడవు గనుక మేము మార్గము తొట్టిల్లినప్పుడు నాయన అయాన తని మా త్రోవలు మార్చేసుకున్నప్పుడు ప్రభువా నువ్వు గద్దించేటువంటి దేవుడు. అయాన తని మేము దానిని జ్ఞాపకం చేసుకుంటూ నీ వైపు తిరుగుటకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదసాన్ని చేర్చుకోమని యేసయ్యా అతి పరిశుద్ధి నామంలో అతి మిక్కిలి వనముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.